హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి జస్టిన్ బీబర్ అంటే చాలా ఇష్టం. జస్టిన్ ఇప్పుడు ఒక పాప్ స్టార్. బట్ అతను ఈ స్టేజ్కి ఎలా వచ్చాడో తెలియజేయడం కోసమే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జస్టిన్ తల్లి పేరు ప్యాట్రిషియా మల్లెట్. తను తన 18వ ఏటనే పెళ్ళి అవ్వకనే ప్రెగ్నెంట్ అయింది. అయితే మల్లెట్ పేరెంట్స్ తన ప్రెగ్నెన్సీని ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించాలని చాలా టార్చర్ చేశారు. ఆమె సూసైడ్ వరకు వెళ్ళింది. బట్ అవి ఏమీ పట్టించుకోకుండా తన బిడ్డకు జన్మనిచ్చింది. అతనే ఇప్పుడు మన పాప్ స్టార్ జస్టిన్ బీబర్. మార్చ్ 1, 1994 లండన్, కెనడాలో తను పుట్టాడు. జస్టిన్ రియల్ నేమ్ జస్టిన్ డ్రూ బీబర్. తను పుట్టినప్పటి నుండి వాళ్ళ అమ్మే అన్నీ అయి జస్టిన్ బీబర్ని పెంచి పెద్దవాడిని చేసింది. చిన్నప్పటి నుంచే జస్టిన్ బీబర్కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తన ఇష్టాన్ని వాళ్ళ అమ్మ కూడా ఎంకరేజ్ చేసింది. జస్టిన్ 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక లోకల్ సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళాడు. అందులో సెకండ్ ప్లేస్లో నిలిచాడు. అప్పటి నుండి తను పాడిన వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టింది తన అమ్మ. దానికి ఎన్నో వ్యూస్ వచ్చాయి. అలా కొద్ది కాలానికి ఒక సింగింగ్ టాలెంట్ మేనేజర్ యూట్యూబ్లో తన వీడియోస్ని చూసి, తన టాలెంట్ని చూసి తనకి మంచి సింగింగ్ ఫ్యూచర్ ఉందని గ్రహించి ఉషర్ అనే ట్రైనర్ దగ్గర కోచింగ్ ఇప్పించి 2008లో తన కెరీర్ని స్టార్ట్ చేశాడు జస్టిన్ బీబర్. 2008లో మై వరల్డ్ అనే ఆల్బంలో 7 సాంగ్స్ని రిలీజ్ చేశాడు. అందులో వన్ టైమ్ అనే సాంగ్ చాలా బాగా పాపులర్ అయింది. అలాగే 2011లో మై వరల్డ్ 2.0 అనే ఇంకో ఆల్బమ్ని రిలీజ్ చేశాడు. అందులో నెవర్ సే నెవర్ అగైన్ అనే సాంగ్ మంచి హిట్ తెచ్చిపెట్టింది. దీంతో జస్టిన్ బీబర్ పాపులారిటీ అండ్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పటికి జస్టిన్ బీబర్ కేవలం 16 సంవత్సరాలు మాత్రం. తర్వాత చాలా అవార్డ్స్ అందుకున్నాడు జస్టిన్ బీబర్. తర్వాత కొద్ది కాలానికే బిలీవ్ రిలీజ్ చేశాడు. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ద కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్ తర్వాత అంతటి వాదిగా ఎదిగాడు. ద ప్రిన్స్ ఆఫ్ పాప్ జస్టిన్ బీబర్. ఆటోమేటిక్గా పాపులారిటీ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే హ్యూజ్ ఇన్కమ్ కూడా తెచ్చిపెట్టాయి ఆ పాపులారిటీ. తర్వాత అతను డ్రగ్స్కి బానిస అయ్యాడు. కొన్ని సమస్యల్ని అధిగమించక తప్పలేదు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకొని ఫ్యాన్స్కి దగ్గర అవ్వడానికి కొన్ని మంచి పనులు, ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెప్పడానికి పర్పస్ ఆల్బంలో సారీ అనే సాంగ్ను రిలీజ్ చేశాడు. ఆ సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై చేసింది. తనని ప్రేక్షకులు మళ్ళీ ఆదరించారు. తర్వాత అనతి కాలంలోనే తనకు వరల్డ్ ప్రీషియస్ మ్యూజిషియన్ అవార్డ్ అయిన గ్రామీ తనను వరించింది. తర్వాత జర్నల్స్ ఆల్బమ్ని రిలీజ్ చేశాడు. ఈ ఆల్బమ్ తర్వాత సింగింగ్ ఆపేస్తానని ఒక మీడియా ఛానల్లో ప్రకటించాడు. ఇప్పుడు అతను వరల్డ్ టూర్లో ఉన్నాడు. రీసెంట్గా తను ఇండియాలో ఉన్న ముంబైకి కూడా వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంతేకాకుండా తనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఇండియాలో చేసిన కన్సర్ట్లో తను పేద పిల్లలకు 100 టికెట్లను ఫ్రీగా కేటాయించాడు. ఇతనికి చాలా అఫైర్స్ ఉన్నాయి. అందులో సెలెనా గోమెజ్ అంటే ఇతనికి చాలా ఇష్టం. తనతో లాంగ్ లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. జస్టిన్ బీబర్కి ఇష్టమైన ఫుడ్ మెక్డొనాల్డ్ బర్గర్స్ అండ్ చికెన్. అతనికి ఇష్టమైన డ్రింక్ ఆరెంజ్ జ్యూస్. ఇతనికి కార్లు అంటే పిచ్చి. ఇతని దగ్గర ఒక మంచి కార్ కలెక్షన్ కూడా ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, ఏది ఏమైనప్పటికీ లైఫ్ అంటే మంచి చెడు ఈ రెండూ అనుభవించాల్సిందే. జస్టిన్ బీబర్ ఇంకా ఫ్యూచర్లో ఆల్బమ్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. అంటిల్ దెన్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.